కరీంనగర్లోని స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమంలో పెరుగుతున్న ఎండల కారణంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 13-7 ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్ ముందుకు వచ్చారు. ఆశ్రమం పైకప్పు ఇనుప రేకులతో ఉండటంతో లోపల అధిక వేడి ఏర్పడుతున్నందున దాన్ని తగ్గించేందుకు గడ్డివాములతో కప్పేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని డీజీ టీం సభ్యులు ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్కు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం తమ సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అవసరమైనప్పుడు సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. అలాగే ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్ను అలయన్స్ క్లబ్ జీవితకాల సభ్యత్వం LMF లో చేరాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ ప్రతినిధులు, వైద్యులు, న్యాయవాదులు మరియు ఇతర సభ్యులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. వారికి మరియు అలయన్స్ క్లబ్ మెంబర్లందరికీ నా యొక్క హృదయపూర్వక సో ఈరోజు ఇంటర్నేషనల్ మన అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ 137A డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి సూచన మేరకు మా డిస్ట్రిక్ట్ క్లబ్ తరఫున మరియు డాక్టర్ ఎలగండ్ల శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో, అన్నారెడ్డి గారి ప్రోత్సాహంతో మేమందరం ముందుకొచ్చి స్వచ్ఛంద సంస్థ స్పందన చేస్తున్న వృద్ధులాశ్రమానికి చేస్తున్న కృషికి మా గౌరవనీయుల సూచన మేరకు మేము అలయన్స్ క్లబ్ తరఫున తుంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చిన్న సహాయం మేము చేసింది. ఇంకా శ్రీనివాస్ గారికి మేము చేదోడు వాదోడుగా మా క్లబ్ తరఫున వారు మాకు ముందంజలో ఉంటే మేము కూడా వారికి చేదోడు వాదోడుగా ప్రతిదీ వారి సేవలో మేము కూడా భాగస్వాములం అవుతామని తెలియజేస్తూ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీనివాస్ గారి సూచన మేరకు ఎండాకాలం వేడి తరఫున మమ్మల్ని ముందుకు రావాలని మా అలయన్స్ క్లబ్లో అడిగారు. ఆ సూచన మేరకు మా తరఫున మేము చేసినాం. ఈ అలయన్స్ క్లబ్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది, మీరు కూడా అలయన్స్ క్లబ్ తోడుగా ఉండాలి. 137